నా పేరు పుడిమేత తిరుపతి. నేను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సార్. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా, మరి ఆదివాసీల జిల్లా కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 10 గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలు మరి క్యాటరింగ్ పద్ధతితోని నడవడం జరుగుతుంది సార్. అది ఏదేమైతే వీళ్ళు చాలని వేతనంతో ఆ గురుకుల పాఠశాలలో మరి వీళ్ళు హార్నిషలు కష్టపడి 5-6 గంటలకు వచ్చేసి రాత్రి 9 గంటల దాకా వీళ్ళు పని చేసి మరి ఇంటికి వెళ్ళి పోవడం జరుగుతుంది సార్. వీళ్ళు కనీసం పని చేసిన తనానికి కూడా కష్టం కూడా వీళ్ళకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకనంటే ఈరోజు సమాన పనికి సమాన వేతనం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది సార్. ఆ జీవోలు ఉండి కూడా వీళ్లకు కనీసం వర్తించకపోవడం చాలా దురదృష్టకరం సార్. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరుణంలో ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 మంది మరి వర్కర్లు, కుక్కులు, హెడ్ కుక్కులు, వాచ్మెన్లు వీళ్ళు చాలని జీతంతో మరి స్కూల్లో చేయడం జరుగుతుంది సార్. వీళ్లకు కనీస వేతనం, వీళ్లకు సమాన పనికి సమాన వేతనం అన్నా వీళ్ళకు ఒక 15,000 రూపాయలు, కనీసం 20,000 రూపాయలు అన్న రావాలి నెలకు. కాబట్టి వీళ్లకు తక్షణమే ఈ ఏదైతే గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కు మరి కనీసం ఒక 15 నుండి 20,000 వరకు ఇవ్వాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా ఏదైతే వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతితోని మరి ఏదైతే టెండర్ విధానాన్ని రద్దు చేసి గురుకుల ప్రిన్సిపాల్ వారితోని వీళ్లకు డైరెక్ట్ గా వీళ్ళ ఖాతాల్లో జమ చేసేటట్టుగా విధంగా మరి ప్రభుత్వం చూడాలని మేము వేడుకోవడం జరుగుతుంది సార్. ఏదైతే ఈ రోజు 3-4 సార్లు మేము ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి వీళ్ళు పాపం ఈ రోజు మరి మేడం గారిని వినతి పత్రం ఇస్తే సానుకూలంగానే స్పందించి మరి ప్రిన్సిపల్ గురుకులం సెక్రటరీ గారితో కూడా నేను మాట్లాడతానని కూడా మాకు హామీని ఇవ్వడం కూడా జరిగింది సార్. అదే విధంగా మేము కూడా ఇప్పుడు ఈ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, గురుకులం సెక్రటరీ గారిని కూడా కలిసి మరి మా ఉన్న బాధ కూడా మా సోదరి మనులు తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరు పట్టించుకోవట్లేదు, మళ్ళీ వీళ్ళ బాధ ఎవరైనా పట్టించుకుంటారని అనుకుంటున్నారా? ఏదైతే సార్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి మరి ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా పెట్టకపోవడం మరి మాకు దురదృష్టకరమైన బాధ అనిపిస్తుంది సార్. ఎందుకనంటే ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా మరి వీళ్ళ బాధలు తీరాలని అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ని గాని విద్యాపరంగా అన్ని విధాలుగా వీళ్ళు 6 నిమిషాలు కష్టపడుతున్నారు. కాబట్టి పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకొని ఈ రోజు కష్టపడి వీళ్ళు ఇచ్చే జీతం కూడా సరిపోని పరిస్థితిలో ఉన్నది సార్. గతంలో గత ప్రభుత్వం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉన్నది? ఏదైతే సార్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు గాని, గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్లు గాని ఉండేవి. ఈ రోజు కనీసం గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ కూడా లేకపోవడం, విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోవడం, ఏదైతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న అట్టుగా అనిపిస్తుంది సార్. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మేము వచ్చి స్వాగతిస్తున్నాం సార్. ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు వీళ్ళందరి బాధలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళ బాధలు అన్ని మరి సీఎం గారు దృష్టికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కూడా కనీస వేతనం పెంచుతారని మేము అందరం కలిసి మా అందరి తరఫున వేడుకొనిచున్నాం సార్. అయితే నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఉద్యోగాలు సమ్మెలు చేస్తున్నారు ఉద్యోగస్తులు, బడ్జెటే లేదు మీకు ఉద్యోగాలకు ఎట్లా మేము డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఇస్తారని అనుకుంటున్నారు? ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ సార్, మేము మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు పనిచేస్తుండే విధానం పట్ల ఏదైతే కాంట్రాక్టర్ పద్ధతి ఏదైతే ఏజెన్సీలకు అప్పచెప్పిందో ఆ ఏజెన్సీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ ఖాతాలోకి వేస్తే మరి వీళ్లకు వీళ్ళ అకౌంట్లకు ఖాతాలో వీళ్ళ జమ చేస్తారు, మంత్లీ జమ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. నా పేరు రేఖా సోన్కంబే, ఇంద్రవెల్లి ఏ సమస్య మీద వచ్చారు? మేము గత 2016 నుండి 6-7 సంవత్సరాలుగా ఇక్కడ గురుకుల ఏజెన్సీలో చాలని వేతనంతో పనిచేస్తున్నాం సార్.
అది కూడా టెండర్ విధానం కింద పనిచేస్తున్నాము. మా కుటుంబాలకు సరిపడని జీతాలు ఉన్నాయి. దీనికి మా ప్రభుత్వం కొద్దిగా దృష్టిలో తీసుకొని మా అకౌంట్లో నేరుగా జమ చేయాలని మేడం వాళ్ళకు, పత్రిక వాళ్ళకు, మా అందరి తరపున, గురుకులాల తరపున అందరికీ తెలియజేస్తున్నాను. మీకు జీతాలు ఎంత ఇప్పుడు 3,000 ఇస్తున్నారు సార్. నెలకు 3,000 నెలకు 3,000 మీరు ఇస్తున్నారు ఎంత సార్. కావాలని మీరు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? కనీసం 15,000 సార్. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి సార్, ఏది వస్తలేదు సార్. దాంతోనే మాకు చాలా ఇబ్బంది, పిల్లల కష్టం, తర్వాత ఆర్థిక స్తోమత, ఏమైనా ఇంట్లో అనారోగ్యం వస్తే ఏమి మొత్తం అప్పుల పాలవుతున్నాం సార్. దానికి ఇక వచ్చిన జీతంకెళ్ళి తర్వాత ఇక అవే కడుతున్నాం సార్. దాంతో చాలా చాలా అంటే బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారు? 4, 5, కొందరు 7, 8 ఇట్లా వర్క్ చేస్తున్నాం సార్. అంటే ఎంత జీతం నుంచి స్టార్ట్ చేశారు? 3,000 నుండి సార్. ఇప్పటికి అదే 3,000 ఉందా? 3,000 ఉన్నాయి సార్. 3,000 ఉన్నాయి సార్. తగ్గిస్తున్నారే కానీ పెరుగుతలేదు సార్. మరి మీ బాధలను కాంట్రాక్టర్లకు చెప్పుకోలేదా? మీ కాంట్రాక్ట్ విధానం అంటున్నారు. చెప్తున్నాం సార్, కాంట్రాక్ట్ వాళ్ళే చెప్తున్నాం సార్. తక్కువలో బట్టి మేమే తీసుకున్నాం ఎక్కువ తక్కువలో, ఇక మీకు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి అమ్మా అని అంటున్నారు సార్. మరి అయితే మీరు ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ, స్కూల్ కి సంబంధించిన వాళ్ళు చైర్మన్ కానీ ఎవరైనా కలిసి బాగా సార్లు చేసి తిరిగినాం సార్. 4, 5 సార్లు కలిసినాం సార్. ఈసారి కూడా ఇక ఫస్ట్ అయిన లాస్ట్ సారి అయి మేడం ఇక వాళ్ళ దృష్టిలో తీసుకొని మా బాధ్యతలు బాగా దృష్టిలో తీసుకొని సమస్యను పరిష్కారం చేస్తారని మా అందరి గురుకులాల తరపున మేము తెలియజేస్తున్నాం సార్. లోపల వెళ్ళిన తర్వాత ప్రజావాణిలో ఏం చెప్పారు మేడం? ప్రిన్సిపల్ సెక్రటరీకి తర్వాత అక్కడ సార్ వాళ్ళతోని, సీతక్కతోని కలిసి రండి అని చెప్తారు. వాళ్ళు చెప్తా అన్నారు సార్. మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కానీ ఎవరైనా కలిసిరా? కలవలేదు సార్. ఇదే సార్ మా అందరి తరఫున ఇక అందరికి పేరు పేరున పత్రికా మిత్రులకు మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇంతటితోనే ముగిస్తున్నాం సార్.